ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. మనం చర్చెస్లో చేసే సేవ, మనం ఏదైతే పాస్టర్ ద్వారా లేకపోతే మన ఫ్యామిలీస్ ద్వారా ఏదైతే అందరూ ఒప్పుకుంటారో, ఏదైతే అందరు ఇష్టపడతారో ఆ సేవ చేయడం ద్వారా మన లైఫ్సే వేస్ట్ అవుతున్నాయని మనకు తెలియటం లేదు. దేవుడు మనకు అనేకమైన తలాంతులను, అనేకమైన గిఫ్ట్స్ని ఇచ్చి ప్రభు తన సేవ, తన వరల్డ్లో, ప్రపంచంలో, చర్చ్ బయట చేయమని సేవను మనకు ఏవైతే తలాంతులు బైబిల్ గ్రంథంలో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అలా ఇచ్చాడో వాటిని మనం ఏం చేస్తున్నామంటే పాస్టర్ యొక్క ప్రెషర్ ద్వారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ప్రెషర్ ద్వారా మనము ఈ లోకంలోనే వాటిని వాడలేకపోతున్నాము. లోకంలో వాడలేక చర్చిలోనే వాడుతున్నాం. కాబట్టి ఏమవుతుందంటే అవి వేస్ట్ అయిపోతున్నాయి. అంటే మనము మన లైఫ్సే వేస్ట్ అయిపోతున్నాయి. చూడండి, ఒక లైఫ్ అంతా కూడా చర్చ్కి అంకితం అయిపోతుంది. అంటే ఏంటి, అక్కడ దేవుని చిత్తం జరుగుతుందా? జరగట్లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నా చిత్తం జరిగించేవారు వారే నా తల్లిదండ్రులు, నా సహోదరులు అంటున్నాడు. అంటే ఏంటంటే మనము మన ఆలోచన ప్రకారం వెళ్తూ దేవుని సేవ చర్చిలోనే ఉంది అంటూ అక్కడ మనల్ని బైండ్ చేశారు. ఆ చర్చిలోనే మనం బంధింపబడ్డాం. అవర్ లైఫ్స్ ఆర్ లాస్ట్, వేస్టెడ్ ఇన్ చర్చ్. తర్వాత మనం పరలోకానికి పోయిన తర్వాత దేవా నేను ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను, చర్చిలో అన్ని గంటలు ఉన్నాను, అన్ని ఫాస్టింగ్ సేవ చేశాను, అది ఇది అంటే నీవెవరో నాకు తెలియదు, నేను చేయమన్న పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని ప్రభు అడిగే రోజు రానే ఉన్నది. అందుకోసమే మన కోసమే వాక్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పటికైనా మనము దేవుని చిత్తం తెలుసుకుందాం. కరెక్ట్ ప్లేస్లో ఉన్నామా? దేవుని కార్యాల్లో ఉన్నామా? ఎవరో చెప్తున్నారని ఫోర్సబుల్గా చేస్తున్నామా? లేకపోతే దేవునికి లోబడుతున్నామా? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ప్రయాణం ఉంటుంది ప్రియులారా. మనం రక్షింపబడ్డామంటేనే మనం ఏర్పరచబడిన వాళ్ళం. మనకు ప్రతి ఒక్కరికి టాలెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు, ఎవరిని విడిచిపెట్టాడు. నువ్వు ఏం చేసావు నా కోసం? నేను చర్చ్ బయట పని పెడితే నువ్వు చర్చిలో ఏం చేస్తున్నావు? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. దేవునికి భయపడదామా? చర్చికి భయపడదామా? పాస్టర్కి భయపడదామా? ఎల్డర్స్కి భయపడదామా? అక్కడ నీ పని లేదు, నీకు బయట పని ఉంది. యు కమ్ అవుట్ ఆఫ్ దట్ చర్చ్ అని ప్రభు నేను పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. సమయం ఇంకా ఉంది. కాబట్టి బంధకాల నుంచి బయటికి రమ్మని దేవుడు మిమ్మల్ని పిలుస్తుండగా మీరు ఆ బంధకాలను చాలా కష్టం. ఆ బంధకాలను తెంపుకొని రావడం చాలా కష్టం. కానీ ప్రభు సాయం చేస్తే మీరు అన్నీ చేయగలరు. దేవుని కృప మనందరికీ